దేవుడు ఒక స్త్రీ ద్వారా మీతో మాట్లాడిన ఆశపడుతున్నాడు. ఆ స్త్రీ పేరు మరియా. మరియానికి అర్థం ఏంటంటే చేదు అని అర్థం. మరియానికి అర్థము చేదు. పరిశుద్ధ లేఖనంలో లోకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనం చూస్తే, లోకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనం, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషుని ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఈ కన్యక పేరు ఏంటి? మరియా. కన్యక అని ఉందంటే ఏ పురుషుడు ఎడగని స్త్రీ. అయితే బైబిల్లో మొత్తం 6 మరియాలు ఉన్నారు. ప్రభు తల్లి అయిన మరియా, మత్తయి సువార్త 1:18. యాకోబు యేసు అనువారి తల్లి, మత్తయి సువార్త 27:56. మగ్దలేని ఊరిలో ఉన్న మరియా, లోకాసు వార్త 8:2. బేత్రియా మరియా, లాజర్ సహోదరి, యోహాను సువార్త 12:3. మార్కు తల్లి మరియా, అపోస్తలుల కార్యములు 12:12. రోమా నగరంలో మరియా, రోమికి రాసిన పత్రిక 16:6. ఇలాగ మనం 6 మరియాలను మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుడు ఈ లోకంలో అనేక మంది స్త్రీలు ఉండగా మరియాని ఎందుకు ఎన్నుకున్నాడు? రాళ్ళని పిలబడిన వాళ్ళు లేరా? అధికారులను పిలబడిన వాళ్ళు లేరా? లేకపోతే గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు లేరా? వీళ్ళందరినీ విడిచిపెట్టి దేవుడు కేవలము మరియాని మాత్రమే ఎన్నుకున్నాడు. ఎందుకు మరియాని మాత్రం ఎన్నుకున్నాడు అనే కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మరియా పరిశుద్ధురాలు. షీఈస్ హోలీ. ఈమె పేదరాలే. బెత్లెహేమ్ అనే గ్రామంలో చిన్న ఊర్లో పుట్టింది. ఈమె డబ్బు లేదు, ఆస్తిపరురాలు కాదు, వెనక ముందు ఆస్తులేం లేవు. అయినప్పటికీ దేవుడు మరియానే ఎన్నుకున్నాడు. ఎందుకు దేవుడు మరియాని ఎన్నుకున్నాడంటే, మొట్టమొదటి ఈమె పరిశుద్ధురాలు. షీఈస్ హోలీ. చూడండి, పరిశుద్ధురాలు మత్తయి సువార్త 1:10 చూస్తే, యేసుక్రీస్తు జన్మం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. హల్లెలూయా. ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. షీఈస్ ప్రెగ్నెంట్ బికాస్ ఆఫ్ హోలీ. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి. లోకంలో ఏ మనుషుడు కూడా స్త్రీ పురుషుల కలయిక వలన, ఏ మనుషులైనా స్త్రీ పురుషుల కలయిక వలన పుడతారు. కానీ మరియా మాత్రమే పురుషుడు కలగకుండా ఒక పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. అంటే ఆమె పరిశుద్ధురాలు. షీఈస్ హోలీ. ఎందుకు ఈమె పరిశుద్ధురాలు అంటే, ఈమె బ్రతికినంత కాలం కూడా పరిశుద్ధంగానే జీవించింది. పాపం లేనిదిగా అంటే ఒక నీతిమంతురాలుగా తీర్పు తీర్చబడింది. కుమార్ ఈమె మెస్సై కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడు నా యేసయ్య వస్తాడా, ఎప్పుడు నా జీవితం మారుస్తాడా, నా చేతులు మొదలు ఎప్పుడు మారుస్తాడా అని మెస్సై కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించి. యేసయ్య అన్నాడు కదా, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులయ్యుండుడి. ఆమె చెప్తాం, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులయ్యుండుడి. యేసయ్య పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. మనం పరిశుద్ధులముగా ఉంటేనే యేసయ్య మన జీవితంలోకి వస్తాడు. గుమ్మడగుమ్మంత మన ఇల్లు పరిశుభ్రంగా ఉండడం కాదు, మన బట్టలు పరిశుభ్రంగా ఉండడం కాదు, మన జీవితం పరిశుభ్రంగా ఉండాలి. మనం హోలీగా ఉండాలి. మన జీవితం పరిశుద్ధతతో నింపబడి ఉండాలి. దేవుడు మన జీవితంలో పుట్టాలంటే, యేసయ్య మన జీవితంలో ఉదయించాలి అంటే మనం మొట్టమొదటిగా పరిశుద్ధులుగా ఉండాలి. యూ షుడ్ బి హోలీ. ఆయన అంటాడు, మీరు పరిశుద్ధులైనడి అంటున్నాడు. అనేక మంది దేవతలతో కొనియాడుతున్నాడు యేసయ్యను. పరిశుద్ధులు 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 యేసయ్యను కొనియాడుతున్నాయి. కానీ మనుషులుగా మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. మనం ఎలా పరిశుద్ధులం అవుతాం? దేవుని రక్తము చేత కడగబడితేనే పరిశుద్ధులం అవుతాం. దేవుడు కాచిన రక్తముతో మనం కడగబడితేనే పరిశుద్ధులుగా తీర్పు తీర్చబడతాం. కుమార్తె మనం పరిశుద్ధులమై ఉండాలి. యూ షుడ్ బి హోలీ. యేసయ్య కొరకు మనం జీవించే వారంగా ఉండాలి. పరిశుద్ధముగా మనం జీవించాలి. అప్పుడే యేసయ్య మనలో పుట్టడానికి అవకాశం ఉంటుంది. కుమార్తె హల్లెలూయా. సో మనం ఎలాగుండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. కుమార్తె చాలా మంది అనుకుంటే ఏంటంటే, ఒక మనిషిని మనిషి మార్చాడండి.
దేవుడు ఒక మనిషిని మార్చగలడు కుమారుడు. ఈ లోకానుసారంగా జీవిస్తే మనం పరిశుద్ధులు కాలేము. దేవుని మూలంగా జీవిస్తేనే పరిశుద్ధులు అవ్వగలం కుమారుడు. యేసే ఒక సెలవిస్తుందంటే మనం మరియా జీవితంలో యేసే పుట్టిన కారణం ఏంటంటే ఆమె పరిశుద్ధురాలు. మనం కూడా పరిశుద్ధులుగా ఉంటేనే, మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తేనే మన జీవితంలో యేసయ్య వస్తాడు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే యేసయ్యని కలిగి ఉండడం నిజమైన క్రిస్మస్. యేసయ్యను మన జీవితంలోకి ఆహ్వానించడం నిజమైన క్రిస్మస్ కుమార్తె. మరియా మా పని చేసింది. ఈ లోకంలో అందరినీ విడిచిపెట్టి ఎక్కడో మూలన్న గ్రామం, ఎవరికి తెలియని గ్రామం, అక్కడ మరియాని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆమె పరిశుద్ధ. యేసయ్య అంటున్నాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను అంతరంగాన్ని చూస్తాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను అంతరంగాన్ని లక్ష్య పెడతాని సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు కుమార్తె. యేసయ్య పై రూపాన్ని చూడడు, హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం ఎంత శుద్ధిగా ఉందో చూస్తాడు. పైకి నువ్వు పరిశుభ్రం కనిపిస్తే యేసుకి సరిపోదు కుమార్తె. యూ షుడ్ బి హోలీ. మనం పరిశుద్ధమై ఉండాలి, మన హృదయం పరిశుద్ధమై ఉండాలి. యేసే ప్రార్థన ద్వారా, యేసే వాక్యం ద్వారా మన హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలి కుమార్తె. ఎప్పుడైతే మనం పరిశుభ్రంగా ఉంటామో అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. వాక్యం పేరా మనం పరిశుద్ధులుగా ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు. మన పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం హోలీగా ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు. కానీ మనం పరిశుద్ధంగా ఉండగలుగుతున్నామా? 6 రోజులు ఒకలా జీవిస్తున్నాం, 7 రోజు ఒకలా జీవిస్తున్నాం. చర్చికి వస్తే దేవాస్తోత్రం అంటున్నాం, బయటికి వెళ్తే బాహుబలి అంటున్నాం. ప్రభా నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా జీవితం అంటున్నాం. బయటికి వెళ్ళాక పుష్ప 2 టికెట్లు దొరికాయా అంటున్నాం. అని మేము ఎలా జీవిస్తున్నాం? దేవుని కొరకు పరిశుభ్రంగా జీవిస్తున్నామా లేదా? అనుకూలంగా జీవిస్తున్నామా లేదా? మన హృదయం అంటే ప్రవర్తన మనం సరి చేసుకోవాలంట కుమార్తె. మన ప్రవర్తన మనం సరి చేసుకుంటేనే మన జీవితం యేసయ్యకి ఇవ్వగలం. అప్పుడే దేవుడు మనం పూర్తిగా సమర్పించుకోగలం కుమార్తె. యేసయ్య వాక్యం సెలవిస్తుంది, నువ్వు పరిశుద్ధముగా ఉండు, అప్పుడు నీలో జీవితం నేను వస్తాను. నేను అంతే కదా, మేలు పండు చూడు మేలమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. బయటి మనం పరిశుభ్రంగా వైట్ డ్రెస్ వేసుకుని కనిపిస్తే సరిపోదండి. హృదయ శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి గలవారిని దేవుని చూసిన వాక్యం సెలవిస్తుంది. మనం హోలీగా ఉంటేనే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం పరిశుభ్రంగా ఉంటేనే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం దేవుడికి అనుకూలంగా జీవిస్తేనే దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు దేవుడు పుడతాడు మన హృదయంలో కుమార్తె. యేసయ్య మన హృదయంలో పుట్టాలంటే మనం ముందు పరిశుభ్రంగా ఉండాలి. మనం హోలీగా ఉంటేనే దేవుడు మనతో మాట్లాడతాడు కుమార్తె. లేకపోతే యేసయ్య మాట్లాడు. యేసయ్య మాట్లాడాలి అంటే, యేసయ్య మన జీవితం రావాలి అంటే మనం ముందు ఎలా ఉండాలి? పరిశుభ్రంగా. మరియా పరిశుద్ధురాలు కాబట్టి పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. కాబట్టి మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలంటే రెండోదో చెప్తాను. రెండోది ఏంటంటే ఈమె దేవుని ద్వారా దయ పొందింది కుమార్తె. దేవుని ద్వారా దయ పొందింది, కృప పొందింది. చూడండి ఒకసారి లోకాసు సువార్త 1వ అధ్యాయం 28, 29, 30. లోకాసు సువార్త 1వ అధ్యాయం 28, 29, 30. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయ ప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యునని చెప్పాను. ఆమె ఆ మాటకు బహు తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకుడి, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. దయా పాత్రాల నీకు శుభం, దయా ప్రాప్తుల నీకు శుభం. నువ్వు దేవుని చోత కృప పొందిన దానివి. మనం దేవుని ద్వారా కృప పొందితే దేవుని దయ పొందాలి. యేసయ్య కనికరం మన మీద ఉండాలి. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా యేసయ్య కనుచూపు మన మీద ఉండాలంటే మనం యేసయ్యకు అనుకూలంగా జీవించాలి. దేవునికి హానుకొని జీవించాలి. దేవునికి అనుకూలంగా ఈ లోకంలో మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుని దయ కృప మన మీద ఉంటుంది కుమార్తె. ఈ వాక్యం ప్రతి ఒక్కరి మీద ఆయన దయ కృప వారి మీద ఉండును గాక. దేవుడు వారి జీవితంలో పుట్టిన గాక. ఆమె చెప్దాం. దయా ప్రాప్తులానికి శుభం అంటే దేవుని ద్వారా దయ పొందిన దానా. దేవుని ద్వారా నువ్వు దయ చూపించావు. యేసయ్య నీ మీద కనికరం చూపించాడు, నీ కన్నీరు చూచాడు. ఆ కన్నీరు యేసయ్య తొడవబోతున్నాడు. నీ జీవితము చేదుగా ఉన్న జీవితం మధురంగా మార్చబోతున్నాడు.
ఎందుకంటే నువ్వు దయ ప్రాప్తురాలివి, దేవుని మీద కనికరం పొందిన దానివి, దేవుని ద్వారా దయ పొందిన దానివి, దేవుడు కృప నీ మీద ఉంది అని కృప ఉంది కాబట్టి నువ్వు దేవుని ద్వారా అభిషేకించబడ్డావు. హల్లెలూయా, యువర్ అనాయింటెడ్. అందుకే యేసయ్య నీ ద్వారా ఈ లోకంలో రావాలనుకుంటున్నాడు. దేవుడు నీ ద్వారా ఈ లోకంలో పుట్టాలనుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు దయ పొందిన దాని యేసయ్యకు దయా ప్రాప్తుల నీకు శుభం. ఎంత మంచి మాట అండి. దేవుని దయ అందరి మీద రాదండి, కొంత మీద వస్తుంది. ఎవరి మీద దయ చూపిస్తామంటే మనకి ఇష్టమైన వారి మీద మనం దయ చూపిస్తాం. మన కృప ఎవరి మీద చూపిస్తామంటే ఎవరైతే మనకు అనుకూలంగా జీవిస్తారో, ఎవరైతే మనకి ఇష్టకరంగా జీవిస్తారో, ఎవరైతే మనం చెప్పిన మాట వింటారో వాళ్ళ మీదే మన దయ ఉంటుంది. అందరి మీద మన కనికరం చూపించం, అందరి మీద మన దయ చూపించం, అందరి మీద మనం కృప చూపించం. ఎందుకంటే మనం వాళ్ళ అత్తలో ఇష్టపడితే మనం కృప చూపించగలం. అందరూ ఇష్టం ఉండవు కదా. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, బయట కొడుకు నువ్వు ప్రేమిస్తావా లేకపోతే దేవుని నీ కొడుకుని ప్రేమిస్తావా? మన కొడుకుని ప్రేమిస్తావు, ఎందుకని మన కొడుకుని మన ఇష్టం కాబట్టి. బయట మనకి ఇష్టం అంటే బయట కూడా అంతే. మనం కూడా యేసయ్యకు అనుకూలంగా జీవించాలి. దేవునికి అనుకూలంగా జీవిస్తే యేసయ్య మనతో మాట్లాడుతాడు. ఆమె చెప్తాం కుమారుడు కుమార్తె. మనం దేవుని దయ పొందుకోవాలంటే, దేవుని కృప పొందుకోవాలంటే మనం దేవునికి అనుకూలంగా జీవించాలి, దేవునికి ఇష్టకరంగా జీవించాలి. దేవునికి ఇష్టం ఎవరు? ఎవరైతే యేసయ్య మాట వింటారో వారంటేనే యేసయ్య ఇష్టం. ఇప్పుడు అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. కారణం అబ్రహాం యేసయ్య మాట విన్నాడు. కుమారుడు యేసేపు ఆశీర్వదించబడ్డాడు. ఎందుకని దేవుని మాట యేసేపు విన్నాడు. మనం కూడా ఆశీర్వదించబడాలి. యేసయ్య మన ఇంట్లో పుట్టాలంటే మనం కూడా దేవుని దయ పొందుకునే వారంగా ఉండాలి, దేవుని చేత ఎన్నుకోబడిన వారంగా ఉండాలి, దేవుని చేత నడిపింపబడేవారుగా ఉండాలి, దేవుని చేత పిలవబడేవారుగా ఉండాలి. అలాగుంటేనే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ క్రిస్మస్ సందేశం వింటున్న ప్రియులారా, నిజమే క్రిస్మస్ ఏం తెలుసండి? దేవుడు మన చేత పుట్టడమే నిజమే క్రిస్మస్. బయట స్టార్ ఉంటే సరిపోదండి, ఇంట్లో చెట్టు ఉంటే సరిపోదు, మన పిండి వంటలు ఉంటే సరిపోదు. అవి ముఖ్యం కాదు పండక్కి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. నిజమే క్రిస్మస్ ఏంటంటే పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. కుమారుడు కుమార్తె, నా వాక్యం ఉన్న పిల్లరా, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావు కానీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? కొంతమంది అన్నాడు కదా, ఇంటి పైన స్టార్ ఇంట్లో బారంట. ఇంటి పైన స్టార్ ఇంట్లో, అది క్రిస్మస్ కాదండి. నీకు బట్టలు ఉన్నా లేకపోయినా, కొత్త బట్టలు, పిండి వంటలు వండుకున్నా వండుకోకపోయినా యేసయ్య నీలో పుడితే చాలు. దట్ ఇస్ రియల్ క్రిస్మస్. యేసయ్య నీలో పుట్టడానికి ఇష్టపడుతున్నాడు, యేసయ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, యేసయ్యలో బ్రతకడానికి, నీతో సహజీవనం చేయడానికి ఇష్టపడుతున్నాడు, నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు యేసయ్య. ప్రకటన 3:20 అంటాడు కదా, ఆయన తలుపు దగ్గర ఉండి తలుపు కొడుతూ ఉన్నాడంట. ఎవరైతే ఆయన స్వరం మీద తలుపు తీస్తారో ఆయన లోపలికి వచ్చి మీతో పాటు ఆయనతో మీరు కూర్చొని భోంచేయులాగానే ఉంటాడంట. హల్లెలూయా. ముందే మనం ఆయన తలుపు హృదయం తలుపు కొట్టినప్పుడు మనం తెరిచి ఆయన లోపలికి ఆహ్వానించాలి. అప్పుడే యేసయ్య మనతో సహవాసం చేస్తాడు. కుమారుడు కుమార్తె, అప్పుడే యేసయ్య దయ పొందుకుంటాం, యేసు కృప పొందుకుంటాం. కుమారుడు కుమార్తె, యేసుకి ఇష్టంగా జీవించాలి. కాబట్టి రెండవదిగా యేసయ్య మన బ్రతుకులో పుట్టాలి అంటే మనం దేవుని ద్వారా దయ పొందాలి, అదేవిధంగా కృప పొందుకోవాలి. మూడోగా చెప్తాను, ఈమె ప్రార్థనా పరురాలు. వండర్ఫుల్. షీ ఈజ్ ఎ ప్రేయర్ఫుల్. చూడండి, అపోస్తల కార్యములు 1:14 చూస్తే, యాక్ట్స్ చాప్టర్ 1:14, అపోస్తల కార్యం 1:14, వీరితో కూడా కొంత స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయుచుండేది. హల్లెలూయా. ఏక మనసుతో, అక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా ఏక మనసుతో అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారంట. మనం ఎప్పుడైతే యేసయ్య ప్రార్థన చేస్తామో అప్పుడే యేసయ్య మనలో పుడతాడు. క్రైస్తవ జీవితం అంటే ప్రార్థన జీవితం అండి. ఎందుకంటే మనిషికి ఊపిరి అంత అవసరమో క్రైస్తవ పెళ్లి ప్రార్థన అంత అవసరం. ప్రార్థన లేని జీవితం క్రైస్తత్వం కాదు. ప్రార్థన లేని జీవితం మృత్యులము అని వాక్యం సెలవిస్తూ ఉంది. యోన ఏం చేస్తాడు తెలుసండి? ఉపద్రవం వచ్చినప్పుడు, ఆ ఓడ మీద తుఫాను వచ్చినప్పుడు యోన
ఆ ఒడుగు భాగం కిందకి వెళ్ళిపోయి నిద్రపోతూ ఉన్నాడంట. నిద్రపోతూ ఉన్నప్పుడు వాడిని అక్కడ వచ్చానంట. యోన గ్రంథం 1 చూడగలం. ఓ ఈ నిద్రపోతా, నీకేమి తటస్థ ఇచ్చింది, లేచి నీ దేవుడైన యెహోవాను ప్రార్థించే, ఆయన మనల్ని చనిపోకుండా బ్రతికించునేమో. హల్లెలూయా. బా, యేసై ప్రార్థన చేస్తే మనం బ్రతుకుతాం. యేసై ప్రార్థన చేస్తే మనం చనిపోకుండా ముందు కొనసాగలం. మన ఆత్మీయ జీవితం మనం బలపడాలంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ప్రేయర్. ప్రేయర్ లీడ్స్ టువర్డ్స్ ద గాడ్. దేవుని వైపు నడిపించేది ప్రార్థన మాత్రమే. మన ప్రార్థన పరులమై ఉండాలి. మరియా, యేసు ప్రభు తల్లి మరియా ప్రార్థన పరురాలండి. వెలుగుకుని ప్రార్థన చేస్తుంది, ఏక మనసుతో ప్రార్థన చేస్తుంది. కాబట్టి యేసే మరియని చూస్ చేసుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఎన్నుకోవాలంటే, నీ జీవితంలో యేసే పుట్టాలంటే నువ్వు ప్రార్థన పరువై ఉండాలి, ప్రార్థన పరురాలవై ఉండాలి. నాతో పాటు చెప్తారా? ఇది మొదలుకొని నిత్యము ప్రార్థన చేస్తాను ఆమె చెప్దాం. నిత్యము ప్రార్థన కట్టగా లోకసభ 1:18 విసుగుగా ప్రార్థన చేయాలంట. ఎలాగా? విసుగుగా ప్రార్థనలకే మత్తయి 26:41 మాట ఉంటుందండి. మత్తయి 26:41 ఏమంటాడు తెలుసా? అక్కడ మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగు గుండి ప్రార్థన చేయుడు. ఆమె చెప్దాం. మీరు శోధనలో, మన ప్రార్థన ఎందుకు చేస్తామంటే శోధనలోకి వెళ్లకుండా ఉండడానికి, ఆ శోధన మీద విజయం సాధించడానికి మనం ప్రార్థన చేయాలి. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆగిపోయింది. మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం పడింది. దట్స్ ద ప్రేయర్ అండి. దట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్రేయర్. కుమార్తె ప్రార్థన చేయాలి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్ర నక్షత్రాలు ఆగిపోయి. కుమార్తె మనం కూడా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇది మన ప్రార్థన పరులమై ఉండాలి. ఇక్కడ మరియా ప్రార్థన పరురాలు. షీఈస్ ప్రేయర్ఫుల్. దేవుడు మొరపెడుతుంది, కన్నీరు వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రభా, నా సమస్యలు తొలగించు, నా ఇబ్బందులు తొలగించు, నా బాధలు తొలగించని ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. మనం కూడా ప్రార్థన పరులమై ఉండాలి. మనం కూడా యేసుకి మొరపెట్టే వారమై ఉండాలి. యేసు దగ్గర కన్నీరు విడిచే వారమై ఉండాలి. యేసు కూడా మోకరించి ప్రార్థన చేసిన వారమై ఉండాలి. హల్లెలూయా. కుమార్తె యేసు ఒక సెలవిస్తుంది ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా యేసుకి ప్రార్థన చేయమంటున్నావు. ప్రభానికి ప్రార్థన చేస్తానయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు నాతో మాట్లాడితే చాలు ప్రభా, నీతోనే సహవాసం, నీతోనే నా జీవితం అయ్యా అని ప్రార్థన చేయగలగాలి. కుమార్తె నీ ప్రార్థన ఎలాగుండాలంటే, విరిగిన హృదయంతో ప్రార్థన చేస్తే యేసయ్య ప్రార్థన ఆలస్యం చేయడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు విరిగిన హృదయంతో ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి, నెమ్మదితో ప్రార్థన చేయాలి. అప్పుడు యేసయ్య మన ప్రార్థన ఆలకిస్తాడు. కుమార్తె యూ షుడ్ బి ప్రేయర్ఫుల్. మరియా ప్రార్థన పరురాలు ఎడతెగగా ప్రార్థన చేస్తుందంట. ఎలాగా? అంటే నిత్యము ప్రార్థన చేస్తుంది, గోచాడుతుంది దేవుని దగ్గర. అంటాడు కదా, నీ రహస్యముద తండ్రికి నువ్వు గదిలో తలుపులు వేసుకొని, మత్తయి ఉంటుంది కదా 6 అధ్యాయంలో మంచి మాట ఉంటుంది. నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమైన తండ్రికి నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి. అప్పుడు ఆ రహస్యమైన తండ్రి నీ ప్రార్థనకి ఏం చేస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనం వేషధారులు ప్రార్థన చేయకూడదంట. ఉపవాసం ఉండి కన్నీరు విడిచి పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. నిలివే పట్టణం ఎందుకు కాపాడాడంటే, వాళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళ పట్టణాన్ని కాపాడగలిగింది. ఈరోజు నీ కుటుంబం కూడా కాపాడబడాలి అంటే నీ ప్రార్థన కుటుంబాన్ని కాపాడుతుంది. కుమార్తె జాన్ వెస్లీ తెలుసు, సుసానా వెస్లీ ఆ ప్రార్థనే జాన్ వెస్లీని గొప్ప స్పీకర్గా మార్చింది. కుమార్తె ఈరోజు వాక్యం పేరా నువ్వు కూడా ప్రార్థన పడుగా ఉండు, యేసయ్య ప్రార్థన చేయి. అప్పుడు మరియమ్మలాగా నీ జీవితంలో కూడా యేసయ్య వస్తాడు. ఎక్కడే ప్రార్థన చేస్తారు, ఎక్కడ అంటారు కదా, ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో ఈయన వారి మధ్యకి వస్తాను అంటున్నాడు దేవుడు. బా, ఎంత మంచి మాట అండి. ఆయన మన మధ్యకి రావాలని మనం ప్రార్థన చేయాలి. మన ఇంట్లో యేసయ్య పుట్టాలంటే, మన బ్రతుకులో యేసయ్య పుట్టాలంటే మనం ప్రార్థన పరులమై ఉండాలి. ఆమె చెప్దామా? దట్ ఇస్ ద మెసేజ్ టుడే యు గోయింగ్ టు లిసన్. ఈరోజు వాక్యం అంటున్న ప్రియులారా, నిజమే క్రిస్మస్ ఏంటంటే నువ్వు ప్రార్థన చేయడమే నిజమే క్రిస్మస్. యేసయ్యను స్వీకరించడమే నిజమే క్రిస్మస్. 4 చెప్పు ముగిస్తాను. 4వది ఏంటంటే, ఈమె తన హృదయంలో ప్రతిదీ బదిలిపరుచుకునేదంట, దాచుకునే. చూడండి లూకా సువార్త 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునికి వచ్చి వారికి లోబడి ఉండేను.
ఆయన తల్లి ఈ సంగతి అన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనిను. ఆమె చెప్దాం మరియ ఏం చేసింది? భద్రము చేసుకుంది. విన్న సంగతి అన్ని హృదయంలో ఉంచుకుంది కుమార్తె. మనం విన్నామని ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో. ఇప్పుడు వాక్యం అంటున్నాం, వాక్యం ఏం చేయాలి? హృదయంలో దాచుకోవాలి. ఆ వాక్యం మనం వెలిగిస్తుంది, మన త్రావని చూపిస్తుంది, అంటే మన హృదయంలో భద్రపరచుకోవాలి. మన ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య వీధిలోకి తీసుకెళ్ళకూడదు, అందరికీ చెప్పకూడదు, చాటింపు వేయకూడదు. అవి మన హృదయంలోనే ఉంచుకొని మనకు 4 గోడలో ఉండిపోవాలి. ఆ సమస్య బయటికి వెళ్ళిందంటే మన నవ్వులు పోవాలి అయిపోతాం కుమారుడు. బయటికి వెళ్ళామంటే మన జీవితం నాశనం అయిపోద్ది. బయటికి వెళ్ళామంటే మన బ్రతికే మారిపోద్ది కుమారుడు. యేసే అంటున్నాడు, ఇదిగో నీ జీవితం మారాలంటే నీ హృదయంలోనే వాక్యాన్ని భద్రపరచుకో. చాలా మంది వాక్యాన్ని హృదయంలో ఉంచుకోండి, వెంటనే మర్చిపోతాం. ఆన్లైన్లో మెసేజ్ చెప్తాను. అక్కడే ఉంటుంది. సో ప్రియమైన సహోదరుడా, ఈరోజు వాక్యం అని వేరా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా దేవుడు వాక్యం ద్వారా నీతో బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు, ఈరోజు నువ్వు యేసయ్యను భద్రపరచుకో. నీ హృదయంలో యేసయ్యను స్వీకరించు. గాడ్ విల్ టాక్ యూ రైట్ నౌ విత్ ది లార్డ్. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కుమారుడు. అంటున్నాడు ఏంటంటే తన హృదయంలో భద్రపరచుకునేను, తన హృదయంలో దాచుకునేను, తన హృదయంలో సమస్తము పెట్టుకుందంట కుమారుడు. బయటికి ఎక్కడ చెప్పలేదంట. వాక్యం అనిపోయారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యంతో దేవుడితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు గాడ్ ఈజ్ టాకింగ్ విత్ యూ మై ఫ్రెండ్. ఈరోజు నువ్వు విన్న వాటిని హృదయంలో భద్రపరచుకో, వాక్యాన్ని హృదయంలో ఉంచుకో. అప్పుడే యేసయ్య నీ జీవితంలో పుడతాడు. అప్పుడే యేసయ్య హృదయంలో భద్రపరుచుకుంటాడు కుమార్తె. యేసు హృదయంలో పుట్టాలంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి అంటాడు కదా. దుష్టులు ఆలోచించబడుగా, పాపుల మార్గం నడుక, అపహాస్యులు కూర్చొని చోటు కూర్చోండిగా. దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఆకువాడుగా తన కాలమిచ్చు ఫలమిచ్చు చుట్టువలి నుండి అతడు చేయదంతయు సఫలమగును. ఎంత మంచి మాట అండి. దివారాత్రి ధర్మశాస్త్రం ధ్యానించాలి, వాక్యము చదవాలి. మనం ప్రతిరోజు వాక్యం చదివితేనే ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది, ఆ వాక్యం మన ముందు నడిపిస్తుంది కుమార్తె. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు విన్న వాటిని కన్న వాటిని నీ హృదయంలో భద్రపరచుకో. విన్న వాటిని కన్న వాటిని ఎవరికి చెప్పకుండా, ఎవరికి పంచుకోకుండా నీ హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరచుకో. ఈ హృదయాన్ని వాక్యంలో ఉంచుకో కుమార్తె. ఈరోజు వాక్యం అనిపిలేరా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ టాకింగ్ రైట్ నౌ విత్ యూ మై ఫ్రెండ్. దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని బలపరుస్తూ ఉన్నాడు. మరియా వలె ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మరియా వలె జీవించే ప్రయత్నం చేద్దాం. మరియా మొత్తం అంతా తన హృదయంలో భద్రపరుచుకుంది, మొత్తం అంతా హృదయంలో ఉంచుకుంది కుమార్తె. ఈరోజు వాక్యం వినరా? పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తూ ఉండగా, ఆయన వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తూ ఉండగా, ప్రభా నిజమే తండ్రి, నా ఆత్మీయ జీవితంలో నాయన నేను నా వాక్యాన్ని భద్రపరుచుకుంటాను. ఎందుకంటే అది నాకు త్రావని చూపిస్తుంది, వెలుగుని చూపిస్తుంది. ఆ హృదయంలో ఇచ్చిన వర్తమానాన్ని ప్రభా, ఈరోజు అయ్యగారు చెప్పిన వర్తమానాన్ని లేదా టీవీలో ఉన్న వర్తమానాన్ని నా హృదయంలో భద్రపరుచుకుంటాను. నా జీవితంలో దాచుకుంటాను ఆ వాక్యాన్ని. అది నా హృదయంలో నెంబర్ వేసుకుంటాను తండ్రి. అని యేసయ్య దగ్గర మనం కూడా ఉన్నట్టయితే యేసయ్య మన జీవితంలో పుడతాడు కుమారుడు. యేసయ్య మన జీవితంలో పుట్టాలంటే మనం యేసయ్యకు అనుకూలంగా జీవించాలి. అదే మనకు దారి వెలుగుని చూపిస్తుంది, ఎలాగెలా నడిపిస్తుంది కుమారుడు. సో ఈరోజు నువ్వేం విన్నా ఇంటి గుట్టును బయట పెట్టకూడదు. ఇంట్లో జరిగినవి నీ భర్త ఏమన్నా నీ హృదయంలో భద్రపరచుకో, నీ భార్యని ఏమన్నా హృదయంలో భద్రపరచుకో. అది బయటికి చెప్పకూడదు. బయటికి చెప్తే నీ జీవితం నాశనం అయిపోద్ది. మరియా వలె మొత్తం అంతా హృదయంలో భద్రపరచుకో, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు మరియా ద్వారా ఎన్నో విషయాలతో మాట్లాడి ఉన్నాడు దేవుడు. మొట్టమొదటిగా మరియా పరిశుద్ధురాలు, రెండోదిగా మరియా దేవుని ద్వారా దయ పొందింది, మూడోది మరియా ప్రార్థనా పరురాలు, నాలుగోది మరియా సమస్తాన్ని హృదయంలో భద్రపరుచుకుంది. ఈ 4 విషయాలు కూడా నీ జీవితంలో ఉన్నట్టయితే, ఈ 4 విషయాలు కూడా నీకు
నీవు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో పొడతాడు. ఇది నీకు ఆశీర్వాదంగా మారిపోద్ది కుమార్. ఈరోజు నువ్వు విన్న వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే, ఈ విన్న వాక్యం నీకు దీవెనకరంగా ఉన్నట్టయితే నాతో పాటు ఏకీభవించు. మీకు ఒక ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నాతో పాటు ప్రార్థన ఏకీభవించు. నువ్వు ఎక్కడి నుంచి వాక్యం వింటావో తెలియదు కానీ, ఏ ప్రదేశంలో ఉంటే వాక్యం ఉంటో తెలియదు కానీ, నువ్వున్న చోట మోకరించు. నువ్వున్న చోటే మోకరించు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ కుటుంబాల కొరకు, మీ జీవితం కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థించదమా? నాతో పాటు ఏకీభవించాడు మీ ప్రార్థనలో. పరిశుద్ధులు 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 అని దూతలతో భక్తులతో కొనియాడబడుచున్న యేసే నీకు వందనాలు. ప్రభా ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు. నిజమే తండ్రి. మరియా ప్రభా, నువ్వు పుట్టడానికి ప్రభా ఎన్నో కారణాలు ఉన్నాయ్యా. ఈ లోకులందరూ విడిచిపెట్టి మరియాని ఎన్నుకున్నావు. కారణం ఆమె ప్రభా పరిశుద్ధురాలు తండ్రి. ఆమె నాయన నీ ద్వారా దయ పొందింది తండ్రి. ఆమె ప్రార్థన పరురాలు తండ్రి. తన వృద్ధులు భద్రపరుచుకుంది తండ్రి. ఇవన్నీ ఉండడం వల్లే నువ్వు మరియని ఎన్నుకున్నావు ప్రభా. మా జీవితంలోకి రండి ప్రభా. మా జీవితంలో పుట్టండి ప్రభా. చేదుగా ఉన్న జీవితాల్ని మధురంగా మార్చండి ప్రభా. ఎంతమంది వాక్యం విన్నారు తండ్రి. మరియా లాంటి జీవిత బిడ్డలు దయచేయండి. మరియా లాంటి జీవిత బిడ్డలు దయచేయండి నాయన. వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు. మరియమ్మ ద్వారా ప్రభా నువ్వు ఎన్నో విషయాలు మాట్లాడి ఉన్నావు తండ్రి. ప్రభా మరియాలాగా మేము బ్రతక కృప దయచేయండి. క్రిస్మస్ దిన ప్రభా వాక్యం వింటున్న బిడ్డలు ప్రభా నువ్వు బలపరుస్తున్నావు ప్రభా. ఈ క్రిస్మస్ దిన ప్రభా వాక్య ద్వారా నడిపిస్తున్నావు తండ్రి. ఈ క్రిస్మస్ దిన తండ్రి ప్రతి హృదయాలతో మాట్లాడి ఉన్నావు నాయన ప్రభా. ఈ వాక్యం వారి హృదయాలు బదలపరచండి. ఈ వాక్యం జీవితం నెమరుస్తాం దయచేయండి. నీవు వారితో మాట్లాడిన పరిశుద్ధపరచండి. నిజమే తండ్రి ప్రభా. నువ్వు లేని జీవితం కాదయ్యా. నువ్వు ఉంటేనే జీవితం తండ్రి ప్రభా. ఈ వాక్యం విని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరు ప్రభా నెమరుస్తాం దయచేయమని నువ్వు మాట్లాడి నడిపించి వారి జీవితంలో సహాయం దయచేసి గొప్ప కార్యం జరిగించు ప్రభా. నీవే బలపరిచి స్థిరపరచమని ఈ వాక్యం ప్రభా విని విడిచిపెట్టకుండా నీవే నెమరుస్తాం దయచేయమని ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన సభ సమర్పించుకుంటూ యేసు రచునామ తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, శివరక్తమే జయం. యేసు సంపూర్ణ కలుగును గాక. అపవాదికిలకు నాశనంతరం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి ప్రేమ, కుమారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మనకు మన కుటుంబాలకు ఆయన రాకడొచ్చి పర్యంతరము తన ప్రకాశమైన వెలుగు మన కుటుంబాల మీద అధికముగా ప్రకాశింపచేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.